హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఇంకొక హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మీకు చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో, బట్ ఏంటంటే నాకే కొంచెం వియర్డ్గా ఉంది. కెమెరా ముందు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం నర్వస్గా ఉంది. వీడియో ఏంటి అనేది టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఫస్ట్ టైం నేను నా ఫేస్ షేవ్ చేసుకోబోతున్నాను, అది కూడా మీ ముందు. సో దీనికోసం వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీలో చాలామంది రిక్వెస్ట్ చేశారు, అక్క అసలు ఎలా చేసుకోవాలి, చాలామంది చెప్తున్నారు బాగుంటుందని అని అంటున్నారు. సో నేను కూడా చాలా వరకు ఆర్టికల్స్ చదివాను, డర్మటాలజిస్టులు చెప్పినవి విన్నాను, అండ్ వీడియోస్ కూడా చాలా వరకు చూశాను. సో ఫైనలీ ఐఎమ్ రెడీ టు డూ మై ఫేషియల్ షేవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇంత డేర్ చేస్తానని నేను అనుకోలేదు, బట్ ఏంటంటే చాలా బాండింగ్ పెరిగిపోయింది కదా మీతో నాకు. సో మీలో చాలామంది అక్క ఒకసారి చేసి చూపి అక్క అసలు ఎలా చేసుకోవాలి, నిజంగానే చేసుకోవచ్చా అని చాలామంది డౌట్స్ అడిగారు. సో అందుకని ఫస్ట్ టైం నేను చేసుకుంటున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది కూడా మీతో షేర్ చేయడానికి బాగుంటుంది కదా అనేది క్లియర్గా నేను మీకు ఈ వీడియో చేస్తానండి. మోస్ట్లీ నేను స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ట్రై చేస్తాను, అందుకే వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు. మీకు కావాలంటే స్కిప్ చేస్తూ కూడా చూసుకోండి, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, నేను మీకు ఇది షేర్ చేసుకునే ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను కొంచెం క్రేజీగా వెళ్ళిపోయాను. ఐలైనర్ నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ వేసుకున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ఫన్నీగా నీట్గా కొంచెం పాప్ అయ్యేలాగా ఉండాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఇలాంటివి ట్రై చేసామనుకోండి, మనలో మనకి ఇంకో కొంచెం ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. రొటీన్ లాగా చూసినట్టు కాకుండా బోర్ కొట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తున్నాం అనుకోండి, మన మీద మనకి ఇష్టం పెరుగుతుంది, అండ్ మనం చేసే వర్క్ మీద ఇష్టం పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మేకప్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నేను అడగకపోయినా ఆల్రెడీ కామెంట్ చేసేసే ఉంటారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు ప్రాసెస్ చూపించే ముందు ఇంకొక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలాంటి ఫోర్స్ఫుల్గా ఎవరికి చెప్పట్లేదండి. కంపల్సరీ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేసుకోండి అని ఎవరికి నేను మెన్షన్ చేయట్లేదు. ఫేషియల్ హెయిర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ కొంతమందికి థిక్గా ఉంటుంది, కొంతమందికి థిన్గా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి కొంచెం మెయిల్ హార్మోన్స్ పెరిగిపోయి మేల్స్కి ఎక్కడైతే హెయిర్ ఉంటుందో ఆ పార్ట్లో కొంచెం ఎక్కువ హెయిర్ అనేది థిక్గా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు మీ ఫుడ్, మీ డైట్ అనేది కంట్రోల్ చేసుకోండి, మీకు ఈజీగా ఫేషియల్ హెయిర్ రిమూవ్ అయిపోతాయి. అందరికీ ఫేషియల్ హెయిర్ ఉంటుంది, ప్రతి ఒక్కరు రిమూవ్ చేసుకోవాలని అయితే నేనేం ఫోర్స్ఫుల్ చేయట్లేదు. రిమూవ్ చేసుకోకపోయినా మనం ప్రతి ఒక్కళ్ళం అందంగానే ఉంటాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్నాక నా స్కిన్ అయితే చాలా బాగుంది, అందుకనే నేను కొంచెం ఎక్కువ క్రేజీగా ఫీల్ అవుతున్నాను. చూడండి, నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. స్కిన్ అయితే సూపర్ నీట్గా వచ్చిందండి. సో ఇంకా లేట్ చేయకోకుండా ప్రాసెస్ చూసేద్దాం. స్టార్ట్ చేయడానికి ముందు నా ఫేస్ మీద హెయిర్ ఇలా ఉంది. సో చాలా తక్కువ కనిపిస్తుందండి, ఎక్కువ కనిపించదు. బట్ ఏంటంటే మేకప్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు క్లీన్ ఫేస్ మీద చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఫేషియల్ రేజర్ కింద పడేశాను. సో ఇలాంటివన్నీ భరిస్తూ ఉండండి. జస్ట్ మాట్లాడుకుంటూ నేను మీతో క్లియర్గా చెప్పేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి మనం. నేను డర్మ్ డాగ్ నుంచి నేను మీకు ఆల్రెడీ ఈ ఫేస్ వాష్ చూపించాను కదా, దాంతోనే ఫేస్ వాష్ చేసుకున్నాను. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీరు మాయిశ్చరైజింగ్ ఏదైనా అప్లై చేసుకోండి. మీరు క్రీమ్ అయినా అప్లై చేసుకోండి, లేదంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు మీరు లిక్విడ్ బేస్వి అప్లై చేసుకోండి, మరీ థిక్గా క్రీమ్గా ఉన్నవి మాత్రం అప్లై చేసుకోవద్దు. లిక్విడ్ బేస్ అప్లై చేసుకున్నారనుకోండి, మీకు మీ ఫేషియల్ రేజర్ కూడా స్మూత్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఆయిల్ కానీ లిక్విడ్ బేస్వి ఏదైనా కానీ అప్లై చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత నాకేంటంటే ఐబ్రోస్ దగ్గర ఎలాగో నేను 2-3 టైమ్స్ చేశాను కదా, సో నాకు ఆల్రెడీ గ్రిప్ వచ్చేసింది. చూడండి, క్లీన్గా చేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా కానీ మన సెకండ్ హ్యాండ్తో జస్ట్ స్కిన్ని టైట్గా పట్టుకుని నెక్స్ట్ హ్యాండ్తో ఇలా మూవ్ చేయాలండి. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే మీకు ఏంటంటే లోపలికంట నీట్గా క్లీన్ అయిపోతుంది. మీకు ఇక్కడ షేవింగ్ చేసుకున్నట్టు కానీ అలా ఏం కనిపించదు. నాకైతే అలా ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. నేను ఇది 3rd టైం చేసుకోవటం. సో క్లియర్గా వచ్చేస్తుంది మొత్తం. నేను మీకు లాస్ట్లో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను, మొత్తం దీనికి అప్లై చేస్తాను. అండ్ వైట్ కలర్ది కొంచెం కనిపించట్లేదు, సో ఎల్లో కలర్ క్లాత్ మీద కూడా అప్లై చేసినాక నేను మీకు చూపిస్తాను.
ఐబ్రోస్ మిడిల్‌లో మనకి చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే అక్కడ గ్యాప్ తక్కువ ఉంటుంది చాలామందికి. వన్స్ మీరు ఉండాల్సిన హెయిర్ కూడా రిమూవ్ చేశారనుకోండి, ఐబ్రోస్ మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతుంది. సో సెకండ్ ఐబ్రో కూడా నేను ఇలానే చేసేస్తాను. మీరు జస్ట్ ఫోర్ హెడ్ దగ్గర నుంచి క్లీన్ చేయండి. మనకేంటంటే ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ ఉన్నప్పుడు కొంచెం బ్లాక్‌గా కూడా కనిపిస్తాము. సో ఆ హెయిర్ రిమూవ్ అయిపోయిందనుకోండి, చాలా కలర్‌గా కనిపిస్తారు. మనం ఐబ్రోస్ చేపించుకున్నప్పుడు కూడా థ్రెడ్డింగ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ క్లీన్ చేసినాక వెంటనే మన స్కిన్ చాలా గ్లోయింగ్‌గా అనిపిస్తుంది. సో దాని రీజన్ అదే. నేను మీకు ఇది స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను. మీరు ఎప్పుడైనా ఫేషియల్ రేజర్స్ యూజ్ చేసేటప్పుడు ఉమెన్స్ కోసం డిజైన్ చేసినవి మాత్రమే యూజ్ చేయండి. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది కూడా అంతే. నేను మీకు వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, క్లిక్ చేసి చూడొచ్చు. చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి. 74 రూపీస్కి 3 రావటం అలా వస్తుంది. సో మీరు చక్కగా ఈజీగా యూజ్ చేయొచ్చు. చూడండి, కావాలంటే క్లీన్ అయిపోయింది. ఇక్కడ చూస్తే నాకు వైట్ కలర్లో అంత క్లియర్గా కనిపించట్లేదని తర్వాత అర్థమైంది. సో అందుకని నెక్స్ట్ టైం నుంచి నేను ఎల్లో క్లాత్ మీద పెట్టి చూపిస్తాను. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. వన్స్ ఏంటంటే మనకి ఐబ్రోస్ దగ్గర అయిపోయినాక ఫేషియల్ షేవింగ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను మాట్లాడుతూ చేస్తే అస్సలు చేయలేను, అంటే కట్ అవుతుందేమో అని భయం వేసింది. సో సైడ్స్న నేను చేయటం స్టార్ట్ చేసినాక నాకు అనిపించింది చిన్న చిన్న హెయిర్ ఎంత ఉందో అనిపించింది. సో ఇలా చాలామందికి అనిపిస్తుందేమో అని అనుకున్నాను నేను కూడా. మనకేంటంటే చాలా క్లీన్గా చూస్తే కానీ తెలియదు. వన్స్ ఏంటంటే ఇప్పుడు ఐబ్రోస్ దగ్గర అయిపోయింది కదా, సో చీక్స్ దగ్గర కూడా నేను కొంచెం క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ఏంటంటే క్రీమ్ మొత్తం ఫేస్కి ఒకేసారి అప్లై చేసుకున్నారనుకోండి, డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీకు ఏంటంటే మళ్ళీ మూమెంట్ అనేది సరిగ్గా రాదు. సో అందుకని ఎప్పటికప్పుడు క్రీమ్ అప్లై చేసుకోండి. వన్స్ నేనేంటంటే స్కిన్ని టైట్గా ఇంకో హ్యాండ్తో పట్టుకోవాలి మనం. ఎప్పుడైనా డౌన్వర్డ్ మోషన్స్లో మీరు స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో అప్పుడు మనకేంటంటే క్లీన్గా వచ్చేస్తుంది. అండ్ మీరు ఒకేసారి ఎక్కువ దూరం అనేసేయటం అలా చేయొద్దు. అలా చేస్తే తెగే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకేంటంటే ఇక్కడ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, ఓ మై గాడ్, నాకు కూడా చాలా హెయిర్ ఉంది కదా అని అనిపించింది. మామూలుగా చూసినట్టయితే అసలు మనకి కనిపించదు. సో అబ్జర్వ్ చేయండి, ఒక లైన్ లాగా వచ్చేసింది. సో నేను మీకు చూపిస్తానికి ట్రై చేశాను, కానీ ఏంటో ఈరోజు కెమెరా నా నెయిల్ పాలిష్నే టార్గెట్ చేస్తుంది, నా హెయిర్ని మాత్రం టార్గెట్ చేయలేదు. మేబీ షైనింగ్గా ఉండేసరికి దానికి అట్రాక్ట్ అయిపోయింది అనుకుంటా. సో ఇలా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చిన్న చిన్న సెక్షన్స్ లాగా సపరేట్ చేసుకుని మీరు ఆ సెక్షన్ అయిపోయినాక ఇంకొక సెక్షన్కి అలా చేసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఆల్మోస్ట్ స్లాంట్గా పట్టుకున్నానండి. దానివల్ల మనకి తెగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మీ హెయిర్ డైరెక్షన్కి చక్కగా సెట్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే నాకు హెయిర్ డైరెక్షన్ డౌన్వర్డ్స్లో ఉంది. సో అందుకని నేను మళ్ళీ ఇలా మూవ్ చేశాను. సో ఆల్మోస్ట్ నేను స్లాంట్గానే పట్టుకున్నాను. దానివల్ల తెగటం అనేది చాలా తగ్గుతుంది. సో నా ఫేస్ చూస్తే మీకు ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతుంది కదా, ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో. అదంతా క్లీన్ అవుతున్నప్పుడు చాలా బాగుందండి. ఇన్ కేస్ మీకు యాక్నీ ఉన్నట్టయితే యాక్నీ ప్లేస్లో మాత్రం మీరు షేవ్ చేయొద్దు. ఒకవేళ అవి తెగే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఆ పస్ అనేది బయటకు వచ్చి పక్కన అంటింది అనుకోండి, మళ్ళీ పక్కన యాక్నీ వస్తుంది. సో యాక్నీ ఉన్న చోట మీరు వదిలేసేసి పక్కన చేసుకోండి. సో ఇలా నేను ఫేస్ మొత్తం కంటిన్యూ చేసేస్తాను. ఇలా ఫేస్ మొత్తం చేసుకున్న తర్వాత అప్పర్ లిప్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్లోగా చేసుకోండి. సో నేను ఇక్కడ మీకు చాలా క్విక్గా చూపిస్తున్నానండి. నేను చేసుకునేసరికి 20 మినిట్స్ దాకా పట్టింది ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి. అండ్ నాది స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం పట్టింది. మీరు అప్పర్ లిప్ చేయించుకునేటప్పుడు ఎలా అయితే పార్లర్లో మీరు టైట్గా పెట్టుకుని ఉంచుతారో లిప్స్ని, అలానే పెట్టుకుని మీ హ్యాండ్స్తో చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వరకు మనం టార్గెట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఫైనలీ నేనైతే మొత్తం ఫేస్ షేవ్ చేసేసుకున్నాను. నాకు ఎలాంటి షేవింగ్ చేసుకున్న ఫీలింగ్ అయితే అనిపించలేదు. బట్ డెడ్ స్కిన్ అయితే చాలా వరకు రిమూవ్ అయిపోయిందండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా క్లీన్ అయిపోయాయి.
వన్స్ ఇలా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే వెట్ టిష్యూ తీసుకుని వన్స్ క్లీన్ చేస్తున్నాను. ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయేమో అని డౌట్ అనమాట నాకు, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. సో అందుకని వెట్ టిష్యూతో మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో క్లీన్ చేసుకున్న తర్వాతే చాలా వరకు గ్లో కనిపిస్తుంది స్టార్టింగ్కి ఇప్పటికీ. మనకి తెలియకోకుండానే ఫేస్ మీద చాలా హెయిర్ ఉంటుందండి. వన్స్ నేను షేవ్ చేసినా కానీ నాకు అర్థం కాలేదు అది. సో నాకు ఇంకేంటంటే డెడ్ స్కిన్ కూడా బయటకు వచ్చేసింది. అది నాకు బెనిఫిట్ అనిపించింది దీనివల్ల. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వన్స్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను మీకు ఎల్లో క్లాత్ మీద క్లీన్ చేసిందంతా చూపిస్తాను. నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి డర్మ్ డాగే యూజ్ చేస్తున్నానండి. సో ఇది హైడ్రా బూస్టింగ్ ఫేస్ వాష్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ నేను ఈ మెషిన్ యూజ్ చేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో 2 years దాటిపోయిందండి, నేను యూజ్ చేస్తూనే ఉంటాను. డీప్గా క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వన్స్ ఏంటంటే నేను దీంతోనే చూపిస్తాను, నార్మల్గా చేసి కూడా చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం క్లీన్ చేసాం కదా, అదంతా లేయర్స్ మొత్తం క్లీన్ అవ్వాలి అని చెప్పి నేను దీంతో చేస్తున్నాను. మంచి ఎక్స్ఫోలియేషన్ లాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మనం షేవ్ చేసినప్పుడు కూడా మనకి డెడ్ స్కిన్ మొత్తం వచ్చేసింది కాబట్టి నీట్గా ఉంటుంది స్కిన్ మొత్తం. చాలా బాగుంది. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే నైట్ టైం మీరు ఇలా ఫేషియల్ క్లీనింగ్ చేసుకోండి. దీనివల్ల మీరు సన్లోకి వెళ్ళరు కదా, కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది మీ స్కిన్కి. వన్స్ మీరు ఇది చేసిన తర్వాత వెంటనే సన్లోకి వెళ్ళారనుకోండి, మీకు డెడ్ స్కిన్ పోయి న్యూ స్కిన్ కనిపిస్తుంది కదా, అది సన్కి అట్రాక్ట్ అయిపోయి మళ్ళీ సన్ రేస్ పడిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ట్యాన్ వచ్చింది అంటే స్కిన్ నల్లబడిపోతుంది. సో నల్లబడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను నైట్ టైం ప్రిఫర్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు అలా అనిపించింది. సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో వన్స్ నేను ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను కదా. సో స్కిన్ అంటే మనం హ్యాండ్స్తో కూడా సేమ్ అలానే ఫేస్ వాష్ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవటమే. బట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీరు క్లీన్ చేసుకోండి. వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత టవల్ డ్రై చేసినాక ఎంత హ్యాపీగా అనిపించిందో స్కిన్ చూస్తే. చాలా బాగుందండి, చాలా స్మూత్గా అనిపించింది. అండ్ కలర్ అనేది చాలా వరకు 1 or 2 shades ఇంక్రీజ్గా కూడా కనిపించింది నాకు. ఆ ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోవటం వల్ల ఏమో కానీ 2 shades ఎక్కువగానే కనిపించింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ. సో నాకైతే చాలా క్లియర్గా అనిపించిందండి ఫేస్ కలర్ అనేది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను తర్వాత స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. కుంకుమాది ఆయిల్ తీసుకుని 2 to 3 drops సరిపోతాయి. సో ఇది ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకుంటాను. సో దట్ ఏంటంటే మనకి ఏమైనా డ్రైనెస్ వచ్చినా కానీ అలా అవ్వకోకుండా, స్కిన్ డ్రై అవ్వకోకుండా స్మూత్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఓవర్ నైట్ నేను అలానే ఉంచేస్తాను. ఇంకేం ప్రొడక్ట్స్ అప్లై చేసుకోను, జస్ట్ కుంకుమాది ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. మీ దగ్గర కుంకుమాది ఆయిల్ లేకపోతే మీరు నైట్ టైం యూస్ చేసే నైట్ క్రీమ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్ అయినా రాసేసుకోండి, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అయినా పర్లేదు. సో వన్స్ చూసారా, ఫైనల్ రిజల్ట్ అయితే అదిరిపోయిందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోండి. నేను ఫేస్ మొత్తం షేవ్ చేసుకోకముందు ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ 2 times షేవ్ చేసుకున్నానండి. అంతకుముందే నా హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ట్రై చేసిన తర్వాతే ఫేస్ మొత్తం షేవ్ చేసుకున్నాను. నాకైతే రిజల్ట్ బాగుంది. నాకు ఓవర్గా ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అయితే అనిపించలేదు, అందుకని ఫేస్ మొత్తం చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను తీసుకున్న కాటన్ ప్యాడ్ ఇది. సో చూసారు కదా, మీకు క్లారిటీగా ఇందాక కనిపించలేదని మళ్ళీ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మళ్ళీ చెప్పాను కదా ఎల్లో కలర్ క్లాత్ మీద రబ్ చేసి చూపిస్తాను అని. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఎల్లో కలర్ క్లాత్ మీద రబ్ చేశాను. సో ఫైనల్గా అయితే చూడండి ఎంత హెయిర్ వచ్చిందో. నాకైతే అనిపించింది, అమ్మో ఇంత హెయిర్ ఉందా నా ఫేస్ మీద అనిపించింది. అసలు మనకి కనిపించదండి, కానీ ఇంత హెయిర్ ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఎలా అనిపించింది మీకు? నేను క్లియర్గా చెప్దామని చాలా వరకు డీటెయిలింగ్గా చెప్పడానికి ట్రై చేశాను. సో నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఫేషియల్ షేవింగ్ చేసుకున్న తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది కూడా నేను మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.